ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. సీఎం చంద్రబాబు విద్యుత్ సంస్కరణలతో వైసీపీ ప్రభుత్వం మోపిన అదనపు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ గా ముందుకు సాగుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించిందని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలపై ట్రూ అప్ ఛార్జీల భారం మోపడంతో ప్రజలు పరిశ్రమలు ఆర్థిక భారాన్ని భరించాల్సి వచ్చిందన్నారు. వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లా పూడిపర్తిలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. గ్రామీణ ఉపాధి హామీ పనులు గతంలో సంవత్సరానికి 100 రోజులు మాత్రమే ఉండేవని, కానీ కేంద్రం వాటిని 25 రోజులకు పెంచి మొత్తం సంవత్సరానికి 125 రోజులు పని దినాలు కల్పించిందన్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు మార్కాపురంలో వీబీ రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులకు నిరసనలు చేశారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్లో ఎస్పీ అజిత వాజండ్ల ఆదేశాల మేరకు కార్టన్ సర్చ్ నిర్వహించామని డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు. యువత గంజాయి ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పల్నాడు జిల్లా హస్నాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి రేక్కాయల కోసం వెళ్లిన బాలుడిని హత్య చేసి మృతదేహాన్ని పొలాల్లో పడేశారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలుడు మృతదేహాన్ని సొంత బిడ్డకే రక్షణగా ఉండాల్సిన తండ్రి కూతురుపైనే అత్యాచారానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ నెల 1వ తేదీన మైనర్ బాలికపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి నానమ్మ ఫిర్యాదుతో అఘాయిత్యానికి పాల్పడిన కసాయి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.